ఇంట్రెస్టింగ్ టైమ్స్లో మనం బతుకుతున్నాం. ఒక పక్కన మన ఏన్షియంట్స్, మన ఫోర్ ఫాదర్స్, అథనేషియస్ లాంటి వాళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి సంఘం ఎలాంటి అటాక్స్ని ఎదుర్కొంది, మనం అవే అటాక్స్ని ఎదుర్కోవడంతో పాటుగా ఇంకొన్ని అడిషనల్ బ్యాగేజెస్ని కూడా మనం మోస్తున్నాం ఇప్పుడు. ఎట్లాగంటే నేను ఇందాక బిగినింగ్లో చెప్పాను, మొడానిటీ అంటే ఇండివిజువల్ క్రిస్టియానిటీ, సార్వత్రిక సంఘంతో సంబంధం లేనటువంటి ఒక ఇండివిజువల్ క్రిస్టియానిటీ డెవలప్ అవటం, చరిత్రతో సంబంధం లేనటువంటి, చరిత్రహీనతగా ఉన్నటువంటి ఒక క్రైస్తవ్యం, ఇట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ద బెస్ట్ వే యాక్చువల్లీ ఈజ్ టు గో బ్యాక్ మన ఫండమెంటల్స్కి, మన ఫౌండేషన్స్కి, మన రాడికల్స్కి. నేను వర్డ్ రాడికల్స్ అని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, రాడికల్ అనే మాటకు అర్థం రూట్. మన రూట్స్కి మనం వెళ్ళటం. నేను ఇక్కడ కొన్ని విషయాల్ని నైసీన్ క్రీడ్ నుంచి ఒక 2-3 విషయాలు నేను యాక్చువల్గా హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ 2-3 విషయాలు యాక్చువల్గా ఎంత ఇంపార్టెంట్, మనకి ఎంత రెలవెంట్ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనేటువంటిది హైలైట్ చేయడానికి, అండ్ దెన్ తద్వారా ఇలాంటివి ఎన్నో మాట్లాడుకోబోతున్నాం కాన్ఫరెన్స్లో అని ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి నేను ఐ వాంట్ టు హైలైట్ 2 or 3 వర్డ్స్. ఒకటి, నైసిన్ క్రీడ్లో ఇంట్రెస్టింగ్లీ లాటిన్ వర్జన్ లో ఐతో స్టార్ట్ అవుతుంది, అంటే నేను విశ్వసిస్తున్నాను అనేటువంటి మాటతో స్టార్ట్ అవుతుంది. కానీ అదే గ్రీక్ వర్జన్ లో తో స్టార్ట్ అవుతుంది. 2 థింగ్స్ యాక్చువల్లీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రీక్ లో వీఆర్ సెయింగ్ దట్ వీఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, వి బిలీవ్ ఇట్. లాటిన్ వర్జన్ ఏం చెప్తుందంటే, వాట్ వీ బిలీవ్ అనేటువంటి దానికి నన్ను నేను కమిట్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ మియర్లీ సెయింగ్ దట్ నా మైండ్లో నేను నమ్ముతున్నానని కాదు, ఐఎమ్ కమిటింగ్ మై లైఫ్ టు దిస్ రాడికల్స్. ఈ రూట్స్ కోసం, ఈ ఫండమెంటల్స్ కోసం నా జీవితాన్ని నేను ధారపోస్తున్నాను, నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను. అవసరమైతే యాక్చువల్గా వీటి కోసం నా ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఇష్టపడుతున్నాను. దాట్స్ వాట్ బిలీఫ్ మీన్స్. 2, ఐ జస్ట్ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. ఏంటంటే ఇక్కడ చాలా సార్లు మన ప్రసంగాల్లో మన విశ్వాసం అంటే మనమే ముయ్యాల్సి వస్తున్నట్టుగా ప్రసంగాలు ఉంటాయి చాలాసార్లు మన తెలుగు రాష్ట్రాల్లో. నువ్వు నిజంగా చేస్తున్నావా, పాపం మీద జయాన్ని నువ్వు చేస్తున్నావా, ఇన్ని రోజులు ఉపవాసం చేసావా, నువ్వు లేకపోతే నీకు పలానా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉండదు, లేకపోతే నీకు పాపం మీద జయం రాదు. సో దీస్ ఆర్ ఆల్ యాక్చువల్గా ఇండివిజువల్ ఎఫర్ట్స్ ని బేస్ చేసుకున్నటువంటి క్రిస్టియానిటీ కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నైసిన్ క్రీడ్ టెల్స్ అస్ దట్ నేను పొందుకున్నటువంటి రక్షణ, నాకు ఇవ్వబడినటువంటి రక్షణ, ఇట్ ఈస్ అ వర్క్, కంటిన్యూస్ వర్క్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద కమ్యూనల్ వర్క్. నైసిన్ క్రీడ్ ఎండ్స్ యాక్చువల్లీ విత్ ఐ బిలీవ్, సార్వత్రిక సంఘాన్ని నేను నమ్ముతున్నాను అనేటువంటి మాటతో ఎండ్ అవుతుంది. ఇట్ షోస్ దట్ ఐ ఆమ్ నాట్ అలోన్, ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. డివైన్ కమ్యూనిటీ ఈజ్ సస్టైనింగ్ మై ఫెయిత్. దైవికమైనటువంటి కమ్యూనిటీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కమ్యూనిటీ నా విశ్వాసానికి మూలం, నా విశ్వాసాన్ని సస్టైన్ చేస్తున్నారు. ఈ విశ్వాసాన్ని యాక్చువల్గా పెంచడానికి, ఈ విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేయటానికి ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. ఈ విశ్వాసాన్ని వెలిగించటానికి, విశ్వాసాన్ని యాక్చువల్గా దీన్ని ఫీడ్ చేయటానికి, దీనికి ఆహారం పెట్టడానికి ఐఎమ్ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ ద చర్చ్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద సార్వత్రిక యూనివర్సల్ చర్చ్లో నేను భాగంగా ఉన్నాను. క్రీడ్స్ లో రాయబడినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్యాలు యాక్చువల్గా నిత్య సత్యాలు కాబట్టి దాట్స్ ద రీజన్ వై ఐ ఎక్స్పీరియన్స్ లైఫ్ ఒక క్రైస్తవుడిగా. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద వైటాలిటీ ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్. నా ఆత్మీయ జీవితానికి జీవం, వైటాలిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే బికాస్ ఐ బిలీవ్ ఇన్ దీస్ ట్రూత్స్. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు డినై దీస్ ట్రూత్స్, నువ్వు గనక
ఈ సత్యాల్ని కనుక డినై చేస్తే యూ క్యాంట్ ఎక్స్పీరియన్స్ ద వైటాలిటీ. ఆత్మీయమైనటువంటి వైటాలిటీని యాక్చువల్గా అనుభవించలేవు. చర్చ్ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం 1700 సంవత్సరాల తర్వాత, నికేయ విశ్వాస ప్రమాణం తర్వాత 1700 సంవత్సరాల తర్వాత 21వ శతాబ్దంలో కూర్చున్నటువంటి సంఘం. లెట్ us come together. Let us read, exegete. ఈ క్రీడ్ని చదువుదాం, క్షుణ్ణంగా చదువుదాం. అది ఎట్లా ఉపయోగపడింది వాళ్ళకి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, సంఘాన్ని యాక్చువల్గా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి. అటుగాలి ఇటుగాలి పెను తుఫాన్లు గాలివాన్లు వస్తున్నప్పుడు సంఘం యాక్చువల్గా గేట్స్ ఆఫ్ హేడీస్ ముందు, పాతాళలోకపు ద్వారాల ముందు యాక్చువల్గా చెక్కు చెదరకుండా నిలబడగలిగినటువంటి సందర్భాలు ఎట్లా 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 జరిగింది అది 4వ శతాబ్దంలో. అండ్ దెన్ 21వ శతాబ్దంలో ఏంటి పెను తుఫాన్లు, ఏంటి గాలివాన్లు, మనం ఎలా నేర్చుకుందాం, ఎలా యాక్చువల్గా అక్కడి నుంచి లెసన్స్ తీసుకొని హౌ డు వి స్టాండ్, ఇది స్టడీ చేయటానికి వద్దాం కాన్ఫరెన్స్కి. ఇట్ ఈస్ రెలవెంట్. 21వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో జరిగినటువంటి దాన్ని హిస్టరీగా చదవటం కాదు, 21వ శతాబ్దంలో దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క రెలవెన్స్, దాన్ని స్టడీ చేయటానికి ఈ కాన్ఫరెన్స్ ఉంది. అండ్ ఐ హోప్ యాక్చువల్లీ ఎవ్రీబడి రిజిస్టర్స్ ఫర్ దిస్ వన్. యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఓవర్సీస్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఐ ఎంకరేజ్ యూ ఆల్, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ప్లీజ్ register for this, subscribe for this, and be part of this. Let us be one voice. ఈ పెను తుఫాలను ఎదుర్కోవటంలో ఒక వాయిస్ గా నిలబడదాం రండి. ఒకసారి ఫైట్ చేద్దాం రండి. ఒకసారిగా ఇవ్వబడినటువంటి విశ్వాసాన్ని కోసం కంటెంట్ చేద్దాం రండి. సో I encourage you all to register for this. Yeah.